వెల్కమ్ టు బీబీసీ ఆన్ టీవీ. నేను మీ భాను. ఈ రోజు అయితే నేను సంగం సరుతు థియేటర్కి అయితే వచ్చేసాను. ఎందుకని అనుకుంటున్నారా? అదేనండి, సంక్రాంతి కానుకగా మనశంకర్ వరప్రసాద్ మూవీ అయితే రిలీజ్ అయింది. మరి ఈ మూవీపై ప్రేక్షకుల అభిప్రాయం ఏంటో వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. వచ్చేయండి. సంక్రాంతి బ్లాక్ బస్టర్. చిరంజీవి అండ్ వెంకీ మామ ఇస్ ఎ సూపర్ స్టార్. డాన్స్ అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. సాంగ్స్ బీమ్స్ అదరగొట్టేసారు. బీజిఎం స్టోరీ కూడా సూపర్. కామెడీ టైమింగ్ మన వెంకటేష్ గారిది మాట్లాడాల్సిన అవసరం లేదు. సూపర్ టైమింగ్. మెగాస్టార్ గారి గ్రేస్ అండ్ డాన్స్ ఫుల్ ఫ్లెష్డ్ గా. కామెడీ టైమింగ్ బాగుంది. బాస్ డాన్స్ అయితే వేరే లెవెల్లో చెదగేస్తారు. సూపర్, చాలా బాగుంది సినిమా. చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా. సూపర్, మళ్ళీ చూడాలి. రేటింగ్ 5/5, 5/5, 10/10. ఎంత మీరు ఎలక్ట్ చేసిన ఎంత వస్తుంది. సూపర్ బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. రొటీన్ ఏం లేదంటే చిరంజీవి గారిని ఎలా ఫ్యాన్స్ చిరంజీవి గారిని ఎలా చూడాలని కూడా అలా చూపించారు అనిల్ రాయపూడి. ఫస్ట్ ఫ్యాన్స్ తరపున చిరంజీవి గారి ఫ్యాన్స్ తరపున అనిల్ రాయపూడి గారికి థ్యాంక్స్ చెప్తున్నామండి. సూపర్, బాస్ ఇస్ బ్యాక్. సినిమా సూపర్. సూపర్ సినిమా, సూపర్ బాస్, సూపర్ బాగుంది సాంగ్ సూపర్ సాంగ్స్. వెంకీ గారికి सुपर मेगास्टार सिनी फील का शेर है वो. पुली है लायन. शेर है चिरंजीवी. शेर है वो मेगास्टार शेर है. అనిల్ రావిపూడి లో ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. అనిల్ రావిపూడి లో ఇంకో బ్లాక్ బస్టర్ వచ్చేసింది. చిరంజీవి అండ్ వెంకీ మామ ఇస్ ఎ సూపర్ స్టార్. వెంకటేష్ గారు సూపర్ గా ఉందండి. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనిల్ రాయపూడి ఇలా చూపిస్తారని. మాకైతే ఫుల్ మీల్స్, అసలు సంక్రాంతికి ఫుల్ మీల్స్. ఫెంటాస్టిక్ చాలా బాగుంది. 2020 బ్లాక్ బస్టర్ చిరంజీవి కామెడీ గారి ఫైట్. 2026 మెగా నామ సంవత్సరం. గుర్తుపెట్టుకోండి, కొనిదెల నామ సంవత్సరం. ఫ్యామిలీ అందరూ అన్ని వర్గాలు చూడొచ్చు. అందరు ఫ్యాన్స్ చూడొచ్చు. అన్ని విధాలుగా చూడొచ్చు. 5/5 బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. సంక్రాంతి బ్లాక్ బస్టర్. అమ్మా, అందరూ అనిల్ రావుపూడిని దొరికిపోవాలనుకున్నారు. అనిల్ రావుపూడి దొరికిపోవడానికి ఎవడో హీరోని ఎంచుకోలేదు, చిరంజీవిని ఎంచుకున్నాడు. దొరకడం జరగదు. ఎన్ని సంక్రాంతి, 30 సంక్రాంతి చూశారు. వీళ్ళందరూ 3 సంక్రాంతి చూశారు. 30 సంక్రాంతి చూశాడు. ఇంకో 30 చూస్తాడు. చాలా బాగుంది. వెంకటేష్ చిరంజీవి కలిసి చేశారు కదా, చాలా బాగుంది. ఎందుకంటే లాస్ట్ టైం సంక్రాంతికి వెంకటేష్ హిట్ కొడితే ఈ సంక్రాంతికి బాస్న వెంకీ ఇద్దరు కలిసి నెక్స్ట్ లెవెల్లో ఉంది. డాన్స్ అయితే సాంగ్స్ చాలా బాగున్నాయి. చాలా బాగుంది. ఎన్నిసార్లు అయినా చూస్తాం. సాంగ్స్ బీమ్స్ అదరగొట్టేసారు. బీజిఎం స్టోరీ కూడా సూపర్. చాలా కొత్తగా ఉంది. కామెడీ టైమింగ్ మన వెంకటేష్ గారిది మాట్లాడాల్సిన అవసరం లేదు. సూపర్ టైమింగ్. ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు అనిల్ రావుపూడి అండ్ వెంకటేష్ గారు. నిజంగా సంక్రాంతికి వస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎలా అయితే ఎంజాయ్ చేసామో ఈ ఇయర్ ఆల్సో ఎంజాయ్మెంట్. ఓకే, ఫస్ట్ వచ్చింది కొంచెం డిసప్పాయింట్ అయిన రాజ్యసభ. ఇప్పుడు మాత్రం తెలుగు ఇండస్ట్రీకి ది బెస్ట్ మూవీ వచ్చింది. నెక్స్ట్ ఫ్యామిలీ ఆడియన్స్ ఫుల్ ఫన్గా అండ్ సమ్ మెసేజెస్ కొన్ని. లాస్ట్ టైం F2లో గర్ల్స్ గురించి చూపించిన మెసేజ్ ఇప్పుడు బాయ్స్ గురించి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్ అనిల్ రావుపూడి గారు. 9th అయితే నిజంగా అవసరం. నిజంగా న్యూ పేర్ చూసినట్టు అంత ఫీల్ వచ్చింది. చాలా ఫ్రెష్గా ఉంది. అంటే సైరా నరసింహారెడ్డిలో అది ఫిక్షనల్ స్టోరీ కాబట్టి అలా చూపించలేకపోయారు. ఇప్పుడు ఫుల్ ఆఫ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఉమెన్గా చాలా బాగున్నారు ఆవిడ. మెయిన్ పాటలే హైలైట్ అండి. మెగాస్టార్ గారి గ్రేస్ అండ్ డాన్స్ ఫుల్ ఫ్లెష్డ్గా నెక్స్ట్ లెవెల్లో ఉన్నది ఏంటంటే ఆయన లుక్స్, ఆసమ్ లుక్స్, కాస్ట్యూమ్ డిజైన్ కానీ అవి అయితే వేరే అల్టిమేట్గా ఉన్నాయి నిజంగా. కామెడీ టైమింగ్ అంటే చిరంజీవి గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎస్పెషల్లీ శంకర్ దాదా ఎంబీబీఎస్ గ్యాంగ్ లీడర్ లుక్ చూసినట్టు కొంచెం కామెడీ టైమింగ్ అయితే శంకర్ దాదా ఎంబీబీఎస్ లుక్ చూసినట్టు. కామెడీ అయితే ఇద్దరు కోసం చెప్పవలసిన లేదు. ఎందుకంటే కామెడీకి టైమింగ్ అంటేనే బాస్. అలానే వెంకటేష్ గారు ఇద్దరు కామెడీలో మాత్రం వేరే లెవెల్ ఉంది. ఇద్దరు కలిసిన తర్వాత ఎప్పుడు పాత హీరోలు కలిపి సినిమా చేస్తే ఎంత బాగుంటుంది అనుకున్నాం. ఇప్పుడు కలిపి చేస్తున్నారు. సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది. ఫ్యామిలీ అందరికీ నచ్చుతుంది. కామెడీ టైమింగ్ బాగుంది. బాస్ డ్యాన్స్ అయితే వేరే లెవెల్లో చెదగేస్తారు. ఎప్పుడో చూసి నేర్చుకున్నాం స్టెప్పులు. ఇప్పుడు మళ్ళీ ఈ హూక్ స్టెప్ నుంచి ఇంకా ఎక్సలెంట్గా చేస్తారు. చాలా బాగుంది. సాంగ్స్ చాలా బాగున్నాయి. స్టార్టింగే హూక్ స్టెప్ ఇచ్చారు. ఆడియన్స్ ఒకసారి హుషారెత్తించారు. అలా క్లైమాక్స్లో ఇద్దరిది వాళ్ళ పాత సాంగ్స్ ఒకరిది మన డాన్స్ చేస్తుంటారు. ఆ సీన్ అయితే ఇంకా ఎక్సలెంట్గా ఉంది. ఆడియన్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. రేటింగ్ అయితే 10+. చూస్తారు కదా, సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన మనశంకర్ వరప్రసాద్ మూవీ గురించి ఆడియన్స్ ఏం చెప్పారో. చిరు వెంకటేష్ కాంబినేషన్ లో సినిమా తెరకెక్కిందంటే అది మామూలుగా ఉండదని చెప్పొచ్చు. కెమెరామెన్ ప్రేమ్ తో భావన, బీబీసీ ఆన్ టీవీ, విశాఖపట్నం.